ఇంటర్మీడియట్లో బైపీసీలో చదువుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుకొని 985 మార్కులు సాధించిన హిమబిందుకి శుభాకాంక్షలు. మరియు ఈమెని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు కాలేజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుండి ముందుకు వచ్చి మేము ఉన్నామనే ధైర్యంతో ఆమెకి భరోసా కల్పిస్తూ ఇంకా పై చదువులు చదువుకోవడానికి కూడా ఏమన్నా ఆమెకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము తోడు ఉంటాం. మేము ఆర్థికంగా అయినా ఇంకా వాళ్ళు ఏ విధంగా అయినా కూడా సాయం చేస్తామని ముందుకు రావడం సంతోషకరం. ఈమెకి ఇన్ని మార్కులు సాధించడానికి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ, అంటే ఒక చిన్న పాపని 2 సంవత్సరాల పాప ఉండగా కూడా ఆమె రోజు ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఇన్ని మార్క్స్ సాధించి దానికి సాధించడానికి ఆమెకి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ, తర్వాత కాలేజ్ స్టాఫ్ అందరికీ, ప్రిన్సిపాల్ సార్కి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ అంటే ధన్యవాదములు. మరియు ఈమె కూడా ఇంత మంచి గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం వల్ల గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా కూడా మార్కులు రావు, ప్రైవేట్ కాలేజీలలో వెళ్ళాలి అనే ఉద్దేశం లేకుండా వాళ్ళ కాలేజ్ పేరు నిల్చోబెట్టి ఆమె కాలేజీకి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కుటుంబ పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఇన్ని మార్కులు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ తెచ్చుకున్నట్టు ఫ్యూచర్లో కూడా ఆమె అనుకున్న కోర్సులో జాయిన్ అయ్యి ఇంకా మంచి మంచి చదువులు చదువుకొని ఆమె అనుకున్న స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఈమె ఎదగడానికి మనందరం కూడా అంటే గ్రామస్తులు, సర్పంచ్ గారైనా, ఇప్పుడున్న కాలేజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెకు సహకరించాలని, ఈమెను స్ఫూర్తిగా నడివాడ గ్రామ ప్రజలందరూ కూడా చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మాకు అంటే చదువుకోవడానికి ఏది అడ్డు కాదు, పేదరికం కానీ కుటుంబ సమస్యలు కానీ ఏది అడ్డు కాదు అని ఈమె ఎట్లయితే నిరూపించిందో అందరూ కూడా అదే విధంగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని మా తరపున కోరుకుంటూ మరొకసారి హిమబిందుకి కంగ్రాచులేషన్స్. నువ్వు చెప్పా ఇప్పుడు అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చినా కూడా సంతోషం లేదు, నాకు ఎక్కడో లోటు అనిపిస్తుంది. అంతమందిని చూస్తుంటే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంత లోటు తిరిగి అనిపిస్తుందా? నా వెనక నాకు ధైర్యం ఇచ్చే తండ్రి, హస్బెండ్ అయినా లేకపోయినా నా కోసం మన చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారని చాలా హ్యాపీగా ఉంది. విజయాన్ని మనం వెతుక్కుంటూ పోతే మనల్ని ఎత్తుకుంటూ మన వెనక మనకి తోడ్పడే వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉంటారు. ఇలాంటి గొప్ప మహా వ్యక్తులు ఎంతోమంది మన వెనక వస్తారు. మన విజయాన్ని సాధించడానికి పదవి తీస్తాయన్న నమ్మకం నాకు వచ్చింది. అండ్ నాకు